నమస్తే అండి, వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి. గాలి కూడా వేస్తుంది, ఇవాళ మబ్బేసి సాయంత్రం గాలి వేస్తుంది. మొత్తం ఫ్రిడ్జ్ అంతా తోటకూర ఫ్రెష్గా మొలిసిందండి. అన్ని ఫ్రిడ్జ్ల్లో మొలిసిందండి. చూడండి, ఇవ్వండి, ఫ్రెష్గా ఉంది. ఇది ఇవాళ హార్వెస్ట్ చేస్తానండి ఫ్రై చేసుకుంటాకి. ఇవ్వండి ఎంత బాగుందో. ఇంకా పెద్ద అయిపోతుందండి. ఈ ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువ ఉందండి. చూడండి, ఇదంతా తోటకూర ఎంత బాగుందో చూడండి. అదిగండి, ఫ్రిడ్జ్ నిండా మొలిసింది. విత్తనాలు జల్లేనండి, జల్లడం వల్ల ఇంత ఒత్తుగా మొలిసింది. ఇదంతా తోటకూర. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. ఎర్ర తోటకూర ఉంది, అలాగే మనకి గ్రీన్ తోటకూర ఉందండి. ఇలా పీకేస్తానండి. మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో ఉంది. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అన్నమాట, దీంట్లో ఉంది. ఇప్పుడు మనం దీనికి బలమైన ఫుడ్లు అవి ఇవ్వడానికి, ఎరువులు అవి వేస్తాకి తోటకూర అడ్డుగా ఉంది. అయినా బలవంతా లాగేసుకుంటుందండి. మనం ఏ మొక్క ఉంచకూడదు దీంట్లో. ఇవన్నీ పీకేస్తున్నాను. ఉత్తి ఇదే ఉండాలి, డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒకటే ఉంటేనే బలం సరిపోతుంది. ఇలాంటి మొక్కలన్నీ, తోటకూర ఇలాంటివన్నీ ఉంటే బలం చాలదండి. మనం ఇన్ని రోజులు క్రాప్ లేదు కాబట్టి వేసాము. ఇప్పుడు క్రాప్ వచ్చే టైం కదా, మే నుండి స్టార్ట్ అవుతుంది. అందుకని ఇంకా తోటకూర పీకేస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి తోటకూర. గాలి వేస్తుందండి, మబ్బేసి వర్షం పడుతుందేమో. వర్షంలో అంట ఇప్పుడు ఈ మధ్యన వర్షాలు పడతాయని వార్తల్లో చెప్తున్నారు. మొత్తం పీకేస్తున్నాను వేర్లతో సహా. చాలా తోటకూర వచ్చేలాగా ఉందండి. రెడ్ తోటకూర ఉంది, అలాగే గ్రీన్ తోటకూర ఉంది. ఇది పెరుగు తోటకూర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై. ఇక్కడ పెట్టేస్తాను. ఈ ఫ్రిడ్జ్లో అది కూడా పీకేస్తానండి. ఇక్కడ ఎక్కువ లేదులే, 3 మొక్కలు ఉన్నాయండి. దాంట్లో ఎక్కువ మొలిసిందనమాట. ఇదిగోండి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇటే ఒకటి ఉంది, ఇదిగోండి. ఇవన్నీ ఈ ఫ్రిడ్జ్లో వేస్తాను, మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. ఇంకో ఫ్రిడ్జ్లో ఉందండి, ఇక్కడ మరీ ఎక్కువ ఉందండి. చాలా చాలా మొలిసింది. చూడండి ఎంత బాగుందో. పెరుగు తోటకూర అంటారు, చాలా బాగుంది. పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయండి. వేర్లతో తీసేస్తున్నాను. కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. కానీ మనకి డ్రాగన్ ఫ్రూట్, మనం ఫ్రూట్స్ వచ్చే టైం కదా, మరి ఇలాంటప్పుడు మనం ఏ మొక్కలు ఉంచకూడదండి, బలం అంతా ఇలాగేసుకుంటాయి. అందుకని మొత్తం పీకేస్తున్నాను వేలుతో సహా. చాలా పెద్ద మొక్కలు అయినాయండి తోటకూర. ముళ్ళు ఉంటాయండి, జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాలండి తోటకూర. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అంతా ముళ్ళు కదా. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ముళ్ళు. ములాన్ని స్లోగా పీకుతున్నాను. చూసారా ఎంత లావ్ అయిందో స్టెమ్. ఇదిగోండి, ఇంకా ఉన్నాయండి. ఈ ఫ్రిడ్జ్లో మాత్రం చాలా మొలిసిందండి తోటకూర.
ఇక్కడ ఉందండి ఇటువైపు ఎంత పొడవు అయిపోయిందో చూడండి. పువ్వు కూడా వచ్చేసిందండి. ఇక్కడ ఉంది, పీకేస్తాను. చూడండి ఎంత లావుందో స్టెమ్. వాళ్ళంతా లాగేసుకుంటుంది తోటకూర. చాలా మొలిసిందండి, కింద పడిపోయినాయి. చూడండి ఎంత లా ఉన్నాయో స్టెమ్. చూడండి పెద్ద పెద్ద. టేబుల్ మీద పెడతానండి, చూపిస్తాను. ఇక్కడ ఇంకా ముందు పీకింది ఇక్కడ ఉందండి, ఫస్ట్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇక్కడ ఉంది రెడ్ తోటకూర, పచ్చిమిర్చి గ్రో బ్యాగులో మొలిసిందండి. ఇదిగోండి, ఓ పక్క రెడ్, చూసారా రెడ్. అలాగే రెడ్ తోటకూర ఎంత బాగుందో. అదొక రోజు హార్వెస్ట్ చేయాలండి. ఇప్పుడంతా గ్రీన్ తీస్తున్నాను. చాలా దిక్కున ఉందండి గ్రీన్ తోటకూర, ఫ్రై చేయొచ్చని. ఇంకా ఉందండి అక్కడ, మొత్తం హార్వెస్ట్ చేస్తానండి. ఇంకా ఉందండి ఇక్కడ, ఇదిగోండి. ఇది చూసారా, ఈ పెయింటింగ్ డబ్బాలో డ్రాగన్ మొక్కలు వేసాం కదండి, దాంట్లో ఉన్నాయి. ఇదైతే మొత్తం పువ్వు వచ్చేసిందండి. ఇదిగోండి, ఇంక ఇది విత్తనాలకే ఉంచాలి. చూసారా, బకెట్ కూడా కనిపించట్లేదు. పెయింటింగ్ డబ్బా, దీంట్లో ఎంత మొలిసిందో చూడండి. ఇదంతా తోటకూర. ఇదిగోండి, చాలా ఎప్పుడో తీయాలండి, తీయలేదు, దానివల్ల ఎదిగిపోయినాయి. ఈ బకెట్టే కనిపించట్లేదు. చూసారా, పెయింటింగ్ బకెట్. డ్రాగన్ మొక్క ఉన్నాయన్నమాట దీంట్లో. మొత్తం తోటకూర వచ్చేసింది. ఇదిగోండి, ఈ బకెట్లో అన్నమాట. మళ్ళీ దీంట్లో కూడా అలాగే మొలిసిందండి. ఇదంతా తోటకూర. ఇదిగోండి, ఇది కూడాను.